హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమత వ్లాగ్స్. ఈరోజు ఇంతవరకు పెట్టని వీడియో అండి థ్రెడ్ బ్యాంగిల్స్. ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ, మనం ఏదైనా లాంగ్ చెక్క లాంటిది ఏదైనా తీసుకోవాలి స్టార్టింగ్. మనకు థ్రెడ్ చుట్టుకోవడానికనమాట. ఫస్ట్ థ్రెడ్ చివర పట్టుకొని మనం ఇలా రౌండ్ అప్ చేయాలి. ఈ రౌండ్స్ మనకు కరెక్ట్‌గా 25-30 రౌండ్స్ ఖచ్చితంగా ఉండాలండి. మనకి గాజుకి కరెక్ట్‌గా మంచిగా రావాలి దగ్గరగా అంటే 25-30 రౌండ్స్ ఖచ్చితంగా ఇవి చేసుకోవాలి. ఇది ఏదైనా ఎక్కువ పొడవు చెక్క లాంటిది ఉంటే బెటర్. ఇంకా ఎక్కువ పొడవుగా ఉంటే మనకి చిన్న చిన్నగా కాకుండా ఉంటుందనమాట. ఒకటేసారి పెద్దగా తయారు చేసుకోవచ్చు ఈ దారమంతా. అలా 30 రౌండ్స్ అయిపోయాక మధ్యలోకి కట్ చేసుకొని ఫెవికల్‌తో దాని చివర అతుక్క పెట్టుకోవాలనమాట. నేను బ్యాంగిల్ కొంచెం లావు బ్యాంగిలే తీసుకున్నాను. మీరేదైనా తీసుకోవచ్చు మీ సైజుని బట్టి చిన్నది గానీ, పెద్దది గానీ, సన్న బ్యాంగిల్స్ కూడా బావుంటాయి. నేనిది తీసుకొని దాని చివర లోపలికి కొద్దిగా ఫెవికల్ పెట్టి దాన్ని అతికించాననమాట. దాన్ని వేలుతో పట్టుకొని మనము ఇలా గాజు చుట్టూ దారాన్ని చుట్టాలి. ఆ వేలు మాత్రం తీసేయొద్దండి. తీసేస్తే అది మొత్తం లూజ్ అయిపోయి దారాలన్నీ బయటికొచ్చేస్తాయన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అది కొద్దిసేపట్లో ఆరిపోయి అతుక్కుంటుంది. కాకపోతే మనం జాగ్రత్తగా పట్టుకుంటే బెటర్. ఇలా మొత్తం రౌండ్స్‌లాగా దగ్గరికి చుట్టుకోవాలి. ఎక్కువ దూరంగా చుట్టొద్దు. మధ్యలో గ్యాప్స్ వస్తే మనకు బ్యాంగిల్ కనిపిస్తది కాబట్టి బావుండదు చూడ్డానికి. కాబట్టి దగ్గరగా చుట్టుకోవాలి. ఇప్పుడు నేను అంతా టెక్స్ట్ బుక్‌కి అది చుట్టినా కదా! అది మనకి ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. ఈ చివరంతా మనకు ఎక్స్‌ట్రాస్ ఉన్నాయి కాబట్టి అదంతా కట్ చేసుకొని మళ్ళీ కొద్దిగా ఫెవికల్‌తో అతకబెట్టేసుకోవాలి. అంత పెద్ద దారమైనా కూడా మనకెంతొచ్చింది చూడండి. బ్యాంగిల్‌కి కొద్ది భాగం మాత్రమే వచ్చింది. ఒకటేసారి మనం అవన్నీ దారాలు తయారు చేసుకొని బ్యాంగిల్‌కి చుడితే మనకింకా టైం తొందరగా సేవ్ అవుతుంది కాబట్టి, ఒకటేసారి దారాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను కూడా. ఇలా మొత్తం అంతా చుట్టేసిననమాట స్టార్టింగ్ బ్యాంగిల్‌కి మొత్తం. ఇలా చూడండి ఒకసారి. ఎంత దగ్గరగా నిండుగా వచ్చింది కదా! కాబట్టి దగ్గరగానే చుట్టాలి. అది గ్యాప్‌లు రావద్దు అస్సలు మనకు బ్యాంగిల్‌కి. తర్వాత ఇప్పుడు కుందన్స్, స్టోన్స్ ఏదైనా లేస్ లాంటిది ఏదైనా మనం అతకబెట్టొచ్చనమాట. అది మన డిజైన్ మనం ఏం డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకొని పెడితే బావుంటుంది. నేను ముందుగా ఇలా రెడ్ కుందన్స్ తీసుకున్నాను. కొద్దిగా ఫెవికల్ పెట్టి ఇలా స్క్వేర్ షేప్‌లో ఉన్న కుందన్స్ తీసుకున్నాను. 4 పెట్టాలనమాట స్టార్టింగు. మరి 1, 1 పెట్టినా గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనిలా 4 పెడుతున్నా. 4 పెట్టేసి దగ్గరగా అనేసి ఒక్క 1 మినిట్ ఆగితే అది ఆరిపోతుంది చాలా తొందరగా. ఇలా పెట్టాననమాట. ఇది ఇలా పెట్టిన తర్వాత ఒక నిమిషం వదిలేసి మధ్యలకి ఇంకా కొద్దిగా ఫెవికల్ పెట్టి నేను కొంచెం డిజైన్ కుందన్ తీసుకున్నానిది. మధ్యలకి ఇలా పొడవుగా పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్క్వేర్ షేప్‌లోనే ఇది మనం ఫెవికల్ అంతా పెట్టేసుకొని ఈసారి రెడ్ కుందన్స్ కాకుండా గ్రీన్ కుందన్స్ తీసుకున్నాను. ఆ గ్రీన్ కూడా సేమ్ 4 అలానే పెట్టేసుకోవాలి. మనం రెడ్ ఎలా పెట్టామో ఈ గ్రీన్ కూడా అలానే పెట్టేసుకోవాలనమాట. ఎక్కువ హెవీగా కాకుండా కొద్దిగా సింపుల్‌గా చేశాను. సేమ్ ఇలాగే మళ్ళీ మధ్యలో డిజైన్ కుందన్ పెట్టేసి మళ్ళీ రెడ్, గ్రీన్ అలాగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాననమాట. కానీ బ్యాంగిల్ మాత్రం అసలు సూపర్‌గా వచ్చిందండి. అంతా అసలు కొద్దిసేపు ఓపికగా కూర్చుంటే మన బ్యాంగిల్స్ మనమే హాయిగా, హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. స్టోర్‌కి వెళ్ళి అవి అంతంత కాస్ట్ పెట్టి కొనే బదులు మనం ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా మన చేతులతో తయారు చేసుకున్న బ్యాంగిల్స్ మనం వేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఒకసారి చూడండి. నాకైతే చాలా నచ్చిందండి నిజంగా. మీకెలా ఉందో నాకు కామెంట్ చేయండి.